ఇవాళ మనం చికెన్ కర్రీ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ½ kg చికెన్లోకి పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, గరం మసాలాకి కొబ్బరి, జీడిపప్పు, మిరియాలు, గసగసాలు, షాజీరా, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని గరం మసాలా దినుసులన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా రోస్ట్ అయినవి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మనం నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె కాగాక అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి దీంట్లోకి కాస్త ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఆనియన్స్ ఎర్రగా అయ్యేదాకా వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకుందాం. బాగా వేగింది కదండి. దీంట్లోకే చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే కారం, అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 10 minutes ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకో 5 నిమిషాలు మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడేదాకా మగ్గించుకుందాం. ఇప్పుడు టమాటా కూడా మగ్గిందండి. ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. మసాలా బాగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుందాం. అంటే మీ గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి మీరు కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి ముక్క మెత్తబడేదాకా మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఉడికిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. Special వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. Like, share and subscribe to our vlogs.